ఇక్కడ చూడండి, మేక్ సెటప్ యాజ్ మై డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్. సో నేను ఇంకొకసారి మళ్ళీ వెళ్తున్నాను చూడండి సార్. మనకి ఈ సెటప్ పేజ్ కాకుండా నాకు హోమ్ పేజ్ డిఫాల్ట్, మీరు ఆర్గ్లోకి లాగిన్ అయినామంటే నాకు ఇక్కడ హోమ్ పేజ్ రావాలి అన్నప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లో లెఫ్ట్ సైడ్ టాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే రైట్ సైడ్ టాప్లో సెట్టింగ్స్, లెఫ్ట్ సైడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు సార్, డిస్ప్లే అండ్ లేఅవుట్ పైన టిక్ చేస్తే అందులో కస్టమైజ్ మై పేజెస్ అని ఉంటుంది ఆప్షన్. కస్టమైజ్ మై పేజెస్లో ఇక్కడ అన్చెక్ చేశాను, మేక్ సెటప్ యాజ్ మై డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్. ఇది సెటప్ పేజ్ అంటారు. సో మేక్ సెటప్ యాజ్ మై డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్ అన్చెక్ చేసి సేవ్ చేశారనుకోండి, ఓకే, యువర్ సెట్టింగ్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ అని వస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని లాగౌట్ అవుతున్నాను. సో అన్సి టెక్నాలజీ 2. ఇప్పుడు చూడండి, నేను లాగిన్ అయినామంటే నాకు హోమ్ పేజ్లోకి వెళ్తాను, సెటప్ పేజ్లోకి వెళ్ళను. చూశారు కదా, ఇది సార్. సో మీకు ఈ సెట్టింగ్ కావాలి అంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది రికార్డింగ్లో. ఇప్పుడు మనం వచ్చేసి, ఇప్పుడు నేను ఇక్కడ సెటప్ ఒక పేజీ ఓపెన్ చేస్తున్నా, అంటే హోమ్ పేజీ, సెటప్ పేజీ. సో మనం ఈరోజు టాపిక్ వచ్చేసి పేజ్ లేఅవుట్స్ అండ్ రికార్డ్ టైప్స్ సార్. పేజ్ లేఅవుట్స్ అండ్ రికార్డ్ టైప్స్ అంటే ఇప్పుడు మన స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో నేను న్యూ అని టిక్ చేసిన వెంబటే నాకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీ కాకుండా ఇంతకంటే ముందే నేను న్యూ అని టిక్ చేసిన వెంబటే నాకు ఇక్కడ నేషనల్ స్టూడెంట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్, సెంట్రల్ స్టూడెంట్ అని 3 ట్యాబ్స్ రావాలని అనుకుంటున్నాను. ఓకే, అవి ఎలాగో మీకు చూపిస్తాను. ఆబ్జెక్ట్, ఇంత స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ మేనేజర్, స్టూడెంట్, యూనివర్సిటీస్, బ్యాంక్, మూడింటికి తీసుకున్నా పర్లేదు. ఇది చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది, ఆర్గ్ ఎందుకు అస్సలకి. సో స్విచ్ టు క్లాసిక్ వెళ్దాం, లేకుంటే స్విచ్ టు క్లాసిక్. ఇక్కడ సెటప్లో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి సార్. ఇది సెటప్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే లాగ్స్ యాప్ పైన మేనేజ్ యాప్స్, సెట్టింగ్స్, యాప్స్, కస్టమైజ్ యాప్స్, యాప్ కదా ఆబ్జెక్ట్, కనెక్టెడ్ యాప్స్ అన్న, యాప్స్ కాదు మనవి, ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఈ క్లాసిక్ వర్షన్లో అండి, క్లాసిక్ వర్షన్ మీరు ఆబ్జెక్ట్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టూడెంట్, యూనివర్సిటీ, బ్యాంక్, నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన టిక్ చేసి అంటే యాజ్ యూజువల్ మనకు అందులో ఎలా ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వ్యూ చేంజ్ అవుతుంది. సో మనకి ఇప్పటివరకు కస్టమ్ ఫీల్డ్స్ 11 ఉన్నాయి. నేను ఇంకొక న్యూ ఫీల్డ్ క్రియేట్ చేయాలన్నా లేదు, వాలిడేషన్ రూల్స్ ఇప్పటివరకు ఏమీ లేవు, 2 పేజ్ లేఅవుట్సే ఉన్నాయి. సో ఇది మనకి క్లాసిక్ వర్షన్. క్లాసిక్లో ఇలా ఉన్నాము. సో ఇక్కడ మనకి ఇంకా న్యూ పేజ్ లేఅవుట్స్ కానీ, న్యూ రిలేషన్షిప్స్ కానీ,
ఓకే. ఇవి పేజ్ లేఅవుట్స్. అలాగే లుకప్ ఫిల్టర్స్ అనేవి ఏమన్నా ఇప్పటివరకు ఏమీ లేవు. వాలిడేషన్ రూల్స్ లేవు. ట్రిగ్గర్స్ లేవు. సో, మనకేదైతే ఆహ్, ఇందులో ఈ వెర్షన్‌లో జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నాను. మాక్సిమం ఇప్పుడంతా లైట్నింగ్‌కే ప్రమోట్ అయ్యారు. ఇన్ కేస్ ప్రమోట్ కాకుండా మీరు ఒకవేళ క్లాసిక్ ఇక్కడ చూసారు కదా! ఈ లెఫ్ట్ సైడ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్, పేజ్ లేఅవుట్స్, రికార్డ్ పేజెస్, బటన్స్, లింక్స్, కాంపాక్ట్ లేఅవుట్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి మీకు ఇక్కడ ఒక్కొక్క పేజ్ లాగా ఉంటాయి. ఫీల్డ్ డిపెండెన్సీస్, ఓకే. ఇక్కడ వాలిడేషన్ రూల్స్, పేజ్ లేఅవుట్స్, ఫీల్డ్ సెట్స్. సో, ఇలా మీకు డిపెండ్స్ ఆన్ ఇక్కడ వన్ బై వన్ పేజ్ లేఅవుట్ అసైన్‌మెంట్. ఇక్కడ రికార్డ్ టైప్స్ ఉన్నాయి. మనం ఈ రికార్డ్ టైప్స్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో, మళ్ళా కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. మనది ఎట్లాగో ఇప్పుడు ఓపెన్ అయింది. సో, మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్, పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో, నేను ఇక్కడ రికార్డ్ టైప్స్ అనే కాన్సెప్ట్ తీసుకోబోతున్నాను. రికార్డ్ టైప్ ఇప్పటివరకు ఏమీ లేదు. న్యూ రికార్డ్ టైప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో, ఎగ్జిస్టింగ్ రికార్డ్ టైప్ మాస్టర్ ఏమీ లేదు. రికార్డ్ టైప్ లేబుల్ నేను ఆహ్, నేషనల్ స్టూడెంట్ ఫర్ నేషనల్ లెవెల్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఇది యాక్టివ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు రికార్డ్ టైప్ కరెంట్లీ అవైలబుల్. ఎవరెవరికి అవైలబుల్ ఉండాలి. మన సేల్స్ రేప్ ఇండియా అనే ప్రొఫైల్ ఉంది కదా! ఈ ప్రొఫైల్‌కి చెక్ బాక్స్ ఉంటేనే ఈ రికార్డ్ టైప్ అనేది ఆ రెప్‌కి అవైలబుల్‌లో ఉంటుంది. ఇన్ కేస్ నేను ఈ రికార్డ్ టైప్ కనుక అన్‌చెక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ దీన్నేమంటారు మేక్ అవైలబుల్ ప్రొఫైల్ లెవెల్‌లో నేను గనక రికార్డ్ టైప్‌ని అన్‌చెక్ చేస్తే సో, ఈ ప్రొఫైల్ అనేది అంటే ఈ రికార్డ్ టైప్ అనేది రెప్‌కి అవైలబుల్ ఉండదు. ఈ రికార్డ్ టైప్ అనేది ఎలా వస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ లేఅవుట్. సెలెక్ట్ పేజ్ లేఅవుట్ మనకు ప్రెజెంట్ స్టూడెంట్ లేఅవుట్ అనేది ఒకటుంది. 2 లేఅవుట్స్ ఉన్నాయి. ఈ 2 లేఅవుట్స్ అసైన్ చేస్తున్నాను. సేవ్ చేశాను. నెక్స్ట్ రికార్డ్ టైప్. ఇంకో రికార్డ్ టైప్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ. మాస్టర్. సో, నేషనల్ స్టూడెంట్ నుంచైనా మనం క్లోన్ చేయొచ్చు లేదా మాస్టర్ అనేసి. సపోజ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ టైప్ నేషనల్ స్టూడెంట్ అని ఇచ్చాను. దాని నుంచి న్యూ రికార్డ్ టైప్ నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఇది కూడా యాక్టివ్ ఇస్తున్నాను. మేక్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్. సో, పేజ్ లేఅవుట్ వచ్చేసి స్టూడెంట్ లేఅవుట్. ప్రెజెంట్ స్టూడెంట్ లేఅవుట్‌కే అన్నీ ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ రికార్డ్ టైప్ మళ్ళా టిక్ చేశాను. 3 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ. సో, ఈవెన్ నేషనల్ స్టూడెంట్, ఇది సెంట్రల్ స్టూడెంట్. సేవ్. సో, ఇప్పుడు మనం 3 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసాం కదా! వాటి వల్ల యూజ్ ఏంటి? మనకి ఏం యూజ్ ఉంటుంది అని డౌట్ వస్తే ఇక్కడ చూడండి నేను న్యూ స్టూడెంట్ టిక్ చేశాను. న్యూ స్టూడెంట్ టిక్ చేయంగాల్నే మనకు చూసారా నేషనల్, సెంట్రల్, ఇంటర్నేషనల్ 3 వచ్చేసాయి. ఓకే. మనం లైట్నింగ్‌లోకి వచ్చేద్దాము. లైట్నింగ్‌లో చూపిస్తాను. సో, మనం ఇక్కడ స్టూడెంట్ అని టిక్ చేసినెంబటే న్యూ బటన్ మీద టిక్ చేస్తే ప్రెజెంట్ డైరెక్ట్‌గా ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ కాకుండా ఓకే. క్రియేట్ చేసేటప్పుడే మనం ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్‌ని క్రియేట్ చేస్తున్నాం. న్యూ. ఇక్కడ చూడండి. నేషనల్ స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నారా? సెంట్రల్ స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నారా? ఇంటర్నేషనల్ స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నారా?
మీరు ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇవి ఎలా మనకి రియల్ టైమ్ యూజ్ అవుతుంది అంటే, సపోజ్ మనకి ఆహ్, ఇండియా స్టూడెంట్స్‌కి మనము స్టేట్ అంటాము. ఓకే. లేదా డిస్ట్రిక్ట్ అంటాము. ఫారెన్ స్టూడెంట్స్‌లో వాళ్ళు రీజియన్స్ అంటారు. తర్వాత స్టేట్ అనే కాన్సెప్ట్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి జిప్ కోడ్ అంటారు. వాళ్ళకి బ్రిక్ కోడ్ అనేసి వాళ్ళ కోడ్ టైపు వేరుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు యూకే, యూఎస్ఏ ఎలా అయినా చూస్తే వాళ్ళకి పోస్టల్ కోడ్ అనేది వేరుంటుంది. మన ఇండియాకి మిగతా మనకేంటి 6 డిజిట్స్ నంబర్ ఉంటుంది. కానీ ఫారిన్ కంట్రీస్‌లో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పోస్టల్ కోడ్ ఉంటుంది. ఈవెన్ ఇథియోపియాకైతే ఓన్లీ 4 డిజిట్ కోడే ఉంటుంది పోస్టల్ కోడ్. సో, మనకి 6 డిజిట్స్ ఉంటుంది. అలాగే ఈవెన్ యూకే, యూఎస్ఏ లేదా ఆస్ట్రేలియా వీళ్ళకి కోడ్ వేరు వేరు ఉంటుంది. సో, వేరున్నప్పుడు సేమ్ ఇండియాలో వచ్చే ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటున్నా నేషనల్ స్టూడెంట్. ఇక్కడ ఈ పేజ్ వచ్చింది. ఈ పేజ్‌లో ఏమొచ్చింది? స్టేట్ వచ్చింది. ఓకే. ట్యూషన్ ఫీ ఇలా వచ్చాయి. సో, బ్యాంక్ అకౌంట్ అనేది మనకు అక్కడున్న బ్యాంక్ అనేది ఇవి ఇండియా అకౌంట్‌కి వర్క్ అవుతాయి. ఇండియన్ స్టూడెంట్స్‌కి బ్యాంక్ అకౌంట్ వర్క్ అవుతాయి. మరి ఫారెన్ స్టూడెంట్‌కి కూడా ఇవే బ్యాంక్ అనేది మెన్షన్ చేశామనుకోండి. వాళ్ళకి బ్యాంక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, వాళ్ళకి వాళ్ళ కంట్రీలో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అవసరం అవుతాయి. సో, అప్పుడు ఈ డేటా అంతా వాళ్ళకి అక్కర్లేదు. సో, వాళ్ళకి ఏ డేటా ఎలాగా రిస్ట్రిక్ట్ చేయటం. అలాగే మనం ఇక్కడ ఫస్ట్‌లో ఏం చేసాం, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే ఒక ఫీల్డ్ ఇచ్చాము. ఇది టిక్ చేస్తేనేమో ఇక్కడ కంట్రీస్ అనేవి మనకి కంట్రీ అనేది ఇండియా కాకుండా రిమైనింగ్ వచ్చేటట్టు చేశా. నేనసలు ఇలా కాకుండా స్టార్టింగ్‌లోనే, స్టార్టింగ్‌లోనే నేనేదైతే ఇక్కడ ఒక న్యూ టిక్ చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని టిక్ చేశాననుకోండి. నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్‌గా నాకు ఇంక ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని బాక్స్ అవసరం లేదు. ఓకే. నేను కస్టమైజ్ చేస్తున్నా. పాత ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని నేను మోడిఫై చేస్తున్నా. ఏం మోడిఫై చేస్తున్నాను? డూప్లికేట్ ఆల్రెడీ నేను ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని టిక్ చేసుకుంటున్నానో, నాకింక ఈ చెక్ బాక్స్ అవసరం లేదు. ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేది అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ బాక్స్‌లోనే ఉన్నాను. సో, అప్పుడేంటి? ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అన్న దానికి నాకు ఈ చెక్ బాక్స్ అవసరం లేదు. యాస్ వెల్ యాస్ అలా కాకుండా న్యూ అని తీసుకొని ఇండియన్ నేషనల్ స్టూడెంట్ అని తీసుకున్నప్పుడు నెక్స్ట్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ ఈ చెక్ బాక్స్ అవసరం లేదు. ఓకే. ఈ చెక్ బాక్స్ అవసరం లేదు. దీన్ని తీసేయాలి నేనిప్పుడు. ఎలా తీసేయాలి? ఈ చెక్ బాక్స్ నాకు కనిపించకూడదు. సో, దానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సెటప్‌లో స్టూడెంట్ ఆబ్జెక్ట్‌లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్‌లోకొచ్చేసి నెక్స్ట్ పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఈ పేజ్ లేఅవుట్స్‌లో మనకేంటి అందరికి ప్రెజెంట్ స్టూడెంట్ లేఅవుటే ఇచ్చాము. ఈ స్టూడెంట్ లేఅవుట్ కాకుండా నేను ఇంకొక న్యూ లేఅవుట్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ లేఅవుట్ వచ్చేసి క్లోన్ ఏదైతే స్టూడెంట్ లేఅవుట్ నుంచే క్లోన్ చేసిన పేజ్ లేఅవుట్ నేము నేషనల్ స్టూడెంట్ లేఅవుట్ అని ఇచ్చాను. సేవ్ చేశాను. సో, ఇప్పుడు నాకు నేషనల్ స్టూడెంట్ అనే స్టూడెంట్‌కి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది లేఅవుట్. ఇది మీకు ఆహ్, ఆబ్జెక్ట్ మేనేజర్‌లో కనిపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ అంటారు. ఫ్రంట్ ఎండ్ అంటే మీరిక్కడ న్యూ టిక్ చేసిన తర్వాత నేషనల్ స్టూడెంట్ అని టిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. నాకు ఫ్రంట్ ఎండ్‌లో ఇగో ఇలా నేము, డిపార్ట్‌మెంటు, ఇంటర్నేషనల్ స్టూడెంట్, అడ్మిషన్ డేట్ ఇవి కనిపిస్తున్నాయి. సో, నాకిక్కడ కొన్ని ఫీల్డ్స్ అవసరం లేదు. ఓకే. ఐ మీన్ కొన్ని ఫీల్డ్స్ నాకు అక్కర్లేదు. కొన్ని ఫీల్డ్సే కనిపించాలి అన్నప్పుడు, మనం ఏదైతే ఇక్కడ సెటప్ పేజ్‌లో ఉన్నామో, ఇక్కడ ఏ సెటప్ పేజ్‌లో ఉన్నాము? నేషనల్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్‌లో ఉన్నాము. ఈ నేషనల్ స్టూడెంట్ అనే దాంట్లో నాకిది అక్కర్లేదు. రిమూవ్ అలాగే కంట్రీ, స్టేటు ఓకే. ట్యూషన్ ఫీ ఓకే. ట్యూషన్ ఫీ ఉంది. డ్యూ అమౌంట్, బ్యాంక్ అకౌంటు ఇవి మనకు అవసరం అనుకుంటే ఉంచొచ్చు. లేదా అవసరం ఇది చూడండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది మనం తీసేయటానికి లేదు. ఎందుకని? ఓన్లీ ప్రాపర్టీస్. మనం దాన్నేమైతే ఆప్షన్ చేంజ్ చేయగలం. రీడ్ ఓన్లీనా రిక్వైర్డా? ఇది రిక్వైర్డే. సిస్టమ్ డిఫాల్ట్ తీసుకుంది. ఎందుకు రిక్వైర్డ్ అంటే డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ టైపు. ఈ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్ మీద. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మనకు కావాలా వద్దా అనేది తీసేయొచ్చు. సో, నేనేం చేస్తున్నాను ఓన్లీ ఇంతవరకే ఉన్నాయి. సో, ఫస్ట్ సేవ్ చేస్తున్నాను.
సో ఇక్కడ నేను నేషనల్ స్టూడెంట్ లేఅవుట్ అని టిక్ చేశా. ఓకే. నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఒక పేజ్ లేఅవుట్ క్రియేట్ చేశాను. ఒక రికార్డ్ టైప్స్ పాతవి ఉన్నాయి. సో ఈ రెండిటికి లింక్ పెట్టాలి. అంటే ఈ రెండిటికి కనెక్షను. ఇప్పుడు కాలేజీలో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండిటికి మధ్య రిలేషన్. ఇక్కడ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేశాను. ఇక్కడ రికార్డ్ టైప్స్ క్రియేట్ చేశాను. సో ఈ రెండిటికి రిలేషన్ అనేది ఎలా ఫార్మ్ చేస్తాం? రెండిటికి కనెక్షన్ అనేది ఏర్పరచాలి. ఎందుకంటే రికార్డ్ టైప్‌లో ఇలా ఉన్నాయి. పేజ్ లేఅవుట్‌లో ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను రికార్డ్ టైప్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రికార్డ్ టైప్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ ఉంది. అంటే సెంట్రల్ స్టూడెంట్ అని టిక్ చేసినామంటే నాకు ఒక పేజ్ రావాలి. ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని టిక్ చేసినప్పుడు ఒక పేజ్ రావాలి. నేషనల్ స్టూడెంట్ అని టిక్ చేసినప్పుడు ఒక పేజ్ రావాలి. సో ఇప్పుడు నేషనల్ స్టూడెంట్ అనే ఇలా ఉన్నాయి కదా! నేను నేషనల్ స్టూడెంట్ అనే దానికి పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ సో అన్నిటికి డిఫాల్ట్ స్టూడెంట్ లేఅవుట్ అనే ఉందండి. మాస్టర్ కానీ, సెంట్రల్ స్టూడెంట్ కానీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్ కానీ స్టూడెంట్ లేఅవుట్ అనే అసైన్మెంట్ ఉంది. ఓకే. స్టూడెంట్ లేఅవుట్ ఉంది. కానీ నాకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో సేల్స్ రెప్ ఇండియా ఉన్నారు కదా! సేల్స్ రెప్ అని ఇండియాకి సె నేషనల్ స్టూడెంట్ ఓకే. నేషనల్ స్టూడెంట్ అనే స్టూడెంట్‌కి సేల్స్ రెప్ ఇండియా అనే ప్రొఫైల్‌కి ఈ స్టూడెంట్ లేఅవుట్ కాకుండా వేరే లేఅవుట్ మార్చాలి అనుకుంటున్నాను. వేరే లేఅవుట్ అంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వొద్దండి. ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము అంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్‌లో నేను న్యూ అని టిక్ చేసిన తర్వాత రికార్డ్ టైప్స్ వస్తాయి. ఇవి కామన్‌గా వస్తాయి. కానీ ఈ రికార్డ్ టైప్ పైన టిక్ చేస్తే నేషనల్ స్టూడెంటా, సెంట్రలా, ఇంటర్నేషనల్ అని టిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ వచ్చే పేజ్‌ని నేను మార్చాలనుకున్నా. అంటే నాకు ఇలా కాదు. ఈ పేజ్ ఇంకా డిఫరెంట్‌గా రావాలి. ఓకే. అలాగే ఏవైతే సపోజ్ నేను నేషనల్ తీసుకున్నప్పుడు పేజ్ లేఅవుట్ ఒకలా రావాలి. సెంట్రల్ తీసుకున్నప్పుడు ఒకలా రావాలి. ఇంటర్నేషనల్ తీసుకున్నప్పుడు ఒకలా రావాలి. సపోజ్ ఇంటర్నేషనల్ తీసుకున్నా అండి. నెక్స్ట్ కొట్టాను. ఇంటర్నేషనల్ తీసుకుని నెక్స్ట్ ఈ ఫీల్డ్ నాకు అక్కర్లేదు. అలాగే ఇక్కడ కంట్రీలో ఇండియా అక్కర్లేదు. ఎందుకు వీళ్ళంతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. మరి ఇండియా అనేది తీసేయాల. ఇప్పుడు ఈజ్ ఇంటర్నేషనల్ చెక్ బాక్స్ పెడితేనే ఇక్కడ వేరేవి వస్తున్నాయి. సో దీన్ని చెక్ బాక్స్ పెట్టకుంటే ఇక్కడ ఇండియా వస్తుంది. సో నాకు ఇక్కడ ఇండియా అనే కంట్రీ రాకూడదు. తీసేయాలి. ఓకే. సో ఎందుకు వీళ్ళు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే స్టూడెంట్. వాటిని ఎలా మనం కంట్రోల్ చేయబోతున్నాం అనేది ఇప్పుడు చూస్తున్నాం. సో దానికి మనం ఇక్కడ ఒక రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసాము. నేషనల్, ఇంటర్నేషనల్. దానికి తగ్గట్టు ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయబోతున్నాం. ఇప్పుడు సేల్స్ రేప్ అని ఇండియా ఉంది. నేను ఎడిట్ అసైన్మెంట్ తీసుకున్నాను. ఎడిట్ అసైన్మెంట్ తర్వాత పేజ్ లేఅవుట్ 1 సెకండ్. ఇక్కడ సేల్స్ రేప్ ఇండియా తీసుకున్నాను. స్టూడెంట్ లేఅవుట్ వచ్చేసి ఓకే. మాస్టర్ కాకుండా 1 సెకండ్ మళ్ళా నేను సేల్స్ రేప్ ఇండియా తీసుకున్నాను. సెలెక్ట్ పేజ్ లేఅవుట్ వచ్చేసి నేషనల్ స్టూడెంట్. అందరికీ నేషనల్ వచ్చింది. సో నాకు అన్నిటికీ నేషనల్ కాకుండా వేరీ చేయాలనుకుంటున్నాను. సో 4 కాకుండా వీటిపైన టిక్ చేస్తే మనం మీరు కంట్రోల్ క్లిక్ చేసి దీని పైన టిక్ చేస్తే ఇక్కడ చూడండి. నేషనల్ నేషనల్ స్టూడెంట్‌కి నేషనల్ స్టూడెంట్ లేఅవుట్ అనేది చేశాను. సేవ్. సో ఇక్కడ సేల్స్ రేప్ ఇండియాకి మూడిటికి వచ్చేసాయండి నేషనల్ స్టూడెంట్. నాకు ఇలా కాదు. ఇదేమో పేజ్ లేఅవుట్ అండి. గుర్తుపెట్టుకోండి మనం రికార్డ్ టైప్‌లో పేజ్ లేఅవుట్స్ అనేవి అసైన్ చేయబోతున్నాము. అంటే నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్ నాకు ఓన్లీ ఇంటర్నేషనలే కావాలి. సో నేను మళ్ళా ఏం చేస్తున్నాను ఎడిట్ అసైన్మెంట్స్. ఓకే. ఇక్కడ ఓన్లీ ఇంటర్నేషనల్, నేషనలే ఉందా? సో పేజ్ లేఅవుట్‌లోకి వెళ్ళి ఇంకొక పేజ్ లేఅవుట్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ న్యూ.
మేనేజ్మెంట్ స్టూడెంట్ రికార్డ్ టైప్స్ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్. సో నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ చూజ్ చేశాను ఇక్కడ టాప్లో. తర్వాత ఇక్కడ సేల్స్ రేప్ ఇండియా, నేను ఎవరికెవరికి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే ఈ సేల్స్ రేప్ ఇండియాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే దానికి ఇక్కడ నేను జీరో చేంజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ చూడండి సేల్స్ రేప్ ఇండియాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే లేఅవుట్కి నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ అసైన్ చేయబోతున్నాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి అసైన్ చేసిన తర్వాత మనము ఒకసారి పేజ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేవండి, మనకున్న రికార్డ్ టైప్స్ మాస్టరు, సెంట్రల్ స్టూడెంట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్, నేషనల్ స్టూడెంట్ అని 3 రికార్డ్స్ టైప్స్ ఉన్నాయి. ఈ 3 రికార్డ్ టైపుల్లో మనం 3 పేజ్ లేఅవుట్స్ కూడా క్రియేట్ చేశాము. సో నేషనల్ స్టూడెంట్కి నేషనల్ పేజ్ లేఅవుట్ అనేది నేషనల్ స్టూడెంట్ లేఅవుట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్ లేఅవుట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అలాగే ఇక్కడ ఇక్కడ చూడండి, సెంట్రల్ స్టూడెంట్కి నేషనల్ లేఅవుట్ అనేది సెలెక్ట్ అయింది. సో నాకు ఇక్కడ సెంట్రల్ స్టూడెంట్కి నేషనల్ లేఅవుట్ కాదు, ఇంకొక లేఅవుట్ అసైన్ చేయబోతున్నా. ఎడిట్, సెంట్రల్ స్టూడెంట్కి నార్మల్గా స్టూడెంట్ లేఅవుట్ అసైన్ చేస్తున్నాను. సేల్స్ రేప్ ఇండియా, స్టూడెంట్ లేఅవుట్, సేవ్. ఇక్కడ చూడండి, ఇది మాస్టర్ అనే దానికి నేషనల్ స్టూడెంట్, సెంట్రల్ స్టూడెంట్కి స్టూడెంట్ లేఅవుట్, నేషనల్ స్టూడెంట్కి ఇంటర్నేషనల్కి ఇంటర్నేషనల్ ఇచ్చాను, నేషనల్ స్టూడెంట్కి నేషనల్ ఇచ్చాను. ఇవేంటి ఇవేంటివి అనేవి ఇక్కడ మీరు పేజ్ లేఅవుట్లో టిక్ చేస్తే తెలుస్తుంది. పేజ్ లేఅవుట్స్లో మనం ఏవైతే ఇక్కడ పేజ్ లేఅవుట్స్లో మీరు ఏవైతే చూజ్ చేసుకున్నారో ఇంటర్నేషనల్ స్టూడెంట్, మేనేజ్మెంట్ స్టూడెంట్, నేషనల్ స్టూడెంట్, స్టూడెంట్ లేఅవుట్, ఇవి సెలెక్ట్ చేసాము. ఇవి సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను స్టూడెంట్ లేఅవుట్ పైన లేదా నేషనల్ స్టూడెంట్ పైన టిక్ చేశాను. నేషనల్ స్టూడెంట్ పైన టిక్ చేస్తే ఇక్కడ నాకు ఈ పేజ్ లేఅవుట్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇలా కాకుండా దీన్ని ఏం చేస్తున్నాను, ఈ పేజ్ లేఅవుట్లో నేషనల్ స్టూడెంట్కి జస్ట్ ఇక్కడ సెక్షన్ అని ఉంది చూసారా, ఈ సెక్షన్ అనేది నేను ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ మీకు ఎక్కడైతే గ్రీన్ కలర్ వస్తుందో సెక్షన్కి లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా గ్రీన్ ఉంది. అదే మీరు ఇక్కడ చూసారనుకోండి, చూడండి రెడ్ ఉంది. సో అక్కడ వదిలేస్తే మీకు అక్కడ రాదు, ఎక్కడ వదిలేసాను. సో ఆ సెక్షన్ నేమ్ అడుగుతుంది, ఫీ డీటెయిల్స్ అని ఇచ్చాను. డీటెయిల్ పేజ్, ఎడిట్ పేజీ మనకి ఎలా కావాలి, సింగిల్ లేఅవుట్ కావాలా లేదా ఇట్లా కావాలా అంటే ఇలా 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 వాల్యూస్. సో ఓకే చేశాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఫీ డీటెయిల్స్ అనే ఇంకో పేజ్ చిన్న బటన్, అంటే మీకు ఇంకొక పేజ్ లేఅవుట్లో ఇంకో బ్రాంచ్ లాగా వస్తుంది. సో నేను ఇప్పుడు ఈ ఫీల్డ్స్ని ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నా. సో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను నేషనల్ స్టూడెంట్ లేఅవుట్ అనే పేజ్ పైన ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేషనల్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ పైన ఇలా వచ్చింది. ఇవి మనము కాన్ఫిగర్ చేసాం. ఏమని, పేజ్ లేఅవుట్లో ఏదైతే నేషనల్ స్టూడెంట్ అనే లేఅవుట్ ఉందో మీరు ఆ లేఅవుట్ చూజ్ చేసుకుంటే ఇలా మనకి చేంజ్ అవుతాయి. ఏమని, ఈ ఫీల్డ్స్ వస్తాయి, ఈ ఫీల్డ్స్ వస్తాయి, కానీ 2 బ్రాంచెస్లో. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసి న్యూ నేషనల్ స్టూడెంట్, సో ఇంకా ఇది చేంజ్ అవ్వలేదు.
రిఫ్రెష్. ఇవి ఇంకా చేంజ్ అవ్వలేదు. సో నేను ఒకసారి క్లాసిక్లోకి వెళ్తున్నాను. స్టూడెంట్స్, న్యూ, నేషనల్ స్టూడెంట్, కంటిన్యూ. స్టిల్ ఇక్కడ కూడా అప్డేట్ అవ్వలేదు. వన్ సెకండ్. నేషనల్ స్టూడెంట్ రికార్డ్ టైప్స్లో మనం నేషనల్ స్టూడెంట్కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ చేసాము. నేషనల్ స్టూడెంట్కి ఏ పేజ్ లేఅవుట్ ఇచ్చామో చూస్తున్నాను. పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ నేషనల్ స్టూడెంట్కి నేషనల్ స్టూడెంట్ లేఅవుటే ఇచ్చాము. సో నేషనల్ స్టూడెంట్ లేఅవుట్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూస్తాం. ఫ్రంట్ ఎండ్లో మనకి ఏ టైప్ ఆఫ్ లేఅవుట్ రావాలి అనేది ముందు ఇక్కడ సెటప్ పేజ్లో సెట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తాం. స్టూడెంట్ శాంపిల్. సో ఈ పేజ్ లేఅవుట్ రావాలి, స్టూడెంట్ అనేది ఇవి రావాలి. స్టూడెంట్ శాంపిల్. సో సేవ్ వన్స్ అగైన్. Okay, the following fields are controlling other fields but are not on this page layout. Is this international student? Continue saving. ఒక్కసారి ఈ వార్నింగ్ చూడండి ఇక్కడ. ఈ వార్నింగ్ మీకు ఏమైనా అర్థం అవ్వచ్చు. ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ కంట్రోలింగ్ అదర్ ఫీల్డ్స్ బట్ నాట్ ఆన్ దిస్ పేజ్ లేఅవుట్. ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. కంటిన్యూ సేవింగ్. సేవ్. కంట్రోలింగ్ ఫీల్డ్స్ అని ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, మీరు థర్డ్ క్లాస్లో కనుక వెళ్ళుంటే థర్డ్ క్లాస్లో మీకు అర్థమవుతుంది. ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే చెక్ బాక్స్ మనం తీసేసాము అంటుంది. అది తీసేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఓకే, ఈ ఫీల్డ్ తీసేయటం వల్ల ఏమవుతుంది అంటే ఫీల్డ్ డిపెండెన్సీస్ ఉన్నాయి. సో ఫీల్డ్ డిపెండెన్సీస్ ఉన్నాయి కాబట్టి సిస్టమ్ మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో మీరు ఈ ఫీల్డ్ తీసేయలేరు, తీసేసే ముందు కన్ఫామ్ చేయండి అంటుంది. ఏం కన్ఫామ్ చేయమంటుంది అంటే, ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే ఫీల్డ్ తీసేస్తున్నారు, రైటే, కానీ ఈ ఫీల్డ్ పైన డిపెండ్ అయ్యి కంట్రీ అనేది ఉంది. సో మీరు ఇది తీసేస్తున్నారు అంటే నెక్స్ట్ ఇది డైరెక్ట్గా ఇంటర్నేషనల్ స్టూడెంటేనా అని కన్ఫర్మ్ చేయి అంటుంది. సో వీటిని ఇప్పుడు ఈ కేసులో దీన్ని రిమూవ్ చేయాలంటే ఎలా? ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ రిమూవ్ చేస్తాను, సేవ్ చేస్తాను, కానీ అది రిమూవ్ చేసి సేవ్ చేసేటప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఎర్రర్ చేస్తుంది అంటే, మనకి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీస్ అని ఉన్నాయి. ఫీల్డ్ డిపెండెన్సీస్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. ఇక్కడ చూసారా, ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేది కంట్రోలింగ్ ఫీల్డ్, దీనిపైన డిపెండ్ అయ్యి కంట్రీ ఉంది. సో మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే ఈ ఫీల్డ్ ఇవ్వకుండా మీరు పేజ్ లేఅవుట్ క్రియేట్ చేస్తే మరి ఇంటర్నేషనల్ స్టూడెంట్ వాల్యూ ఏంటి అనేది సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. మీరేమో ఇక్కడేమో ఇది కంట్రోలింగ్ ఫీల్డ్ ఇచ్చారు. లైక్ ప్రిన్సిపాల్ అప్రూవ్ చేస్తేనే ఈ ఫైల్ ముందుకెళ్ళాలి అని అంటారు, కానీ కాలేజీలో ప్రిన్సిపాల్ లేడు. అప్పుడు సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి? ఒక ప్రిన్సిపాల్ అనే వాళ్ళు సంతకం చేస్తేనే నెక్స్ట్ వెళ్ళాలి అని పెట్టారు రూల్ ఏమో, కానీ యాజువల్గా కానీ కాన్సెప్ట్ ఏంటి, నెల రోజులు ప్రిన్సిపల్ కాలేజీలో లేడు, అప్పుడు ఆ ఫైల్స్ అన్నీ ఎలా ముందుకెళ్ళాలి? ఫైల్స్ ఏమో ముందుకెళ్ళాలి కానీ ప్రిన్సిపాల్ లేడు, ప్రిన్సిపాల్ సంతకం చేస్తేనే ముందుకెళ్ళాలి. సో ఈ కాన్సెప్ట్ ఏం చేయాలి? సేమే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేది కంట్రోలింగ్ ఫీల్డ్, ఈ స్టూడెంట్ వాల్యూ ఇస్తేనే కంట్రీ సెలెక్ట్ అవ్వాలి, కంట్రీ సెలెక్ట్ అయితేనే స్టేట్ సెలెక్ట్ అవ్వాలి అని ఒక రూల్ ఇచ్చాము. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేది ఈ పేజ్ లేఅవుట్లోంచి రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినప్పుడు బిజినెస్ లాజిక్ వర్క్ అవుతుందా లేదా అనేది మీరు ఆలోచించండి. సో ఇప్పుడు ఇక్కడ మనం రిఫ్రెష్ చేసి, సో నేను మళ్ళీ బ్యాక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే ఫీల్డ్ పేజ్ లేఅవుట్లో యాడ్ చేశాను, న్యూ టిక్ చేశాను, నేషనల్ స్టూడెంట్, కంటిన్యూ. స్టిల్ అప్డేట్ అవ్వలేదు. వన్ సెకండ్. పేజ్ లేఅవుట్స్, నేషనల్ స్టూడెంట్, ఓకే, 2 బ్రాంచెస్, సేవ్.
నేషనల్ స్టూడెంట్ ఇంకొకసారి సేవ్ చేస్తున్నాను. క్విక్ సేవ్. సో రికార్డ్ టైప్స్లో ఒకసారి మళ్ళీ నేను క్రాస్ వెరిఫై చేస్తున్నా. నేషనల్ స్టూడెంట్ అనే స్టూడెంట్కి ఏ పేజ్ లేఅవుట్ ఇచ్చాను. సో నేషనల్ స్టూడెంట్ అనే స్టూడెంట్కి పేజ్ లేఅవుట్స్ అసైన్మెంట్, పేజ్ లేఅవుట్ అసైన్మెంట్. ఇక్కడ నేషనల్ స్టూడెంట్ అనే స్టూడెంట్కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ చేశాం. ఓకే, నేషనల్ స్టూడెంట్ లేఅవుట్ అనేది అసైన్ చేశాను. ఓకే, రైట్, పర్ఫెక్ట్. సో అప్పుడు మనకి ఇక్కడ రావాలి. ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది. స్టూడెంట్, స్టూడెంట్, న్యూ, నేషనల్ స్టూడెంట్, నెక్స్ట్. స్టిల్ ఇది 2 బ్రాంచెస్ అవ్వట్లేదు. సిస్టమ్ రిఫ్రెష్ తీసుకోవట్లేదు. రిఫ్రెష్. న్యూ. సరే, సెంట్రల్ స్టూడెంట్ చూద్దాం. సేమ్ లేఅవుట్. ఇంటర్నేషనల్ స్టూడెంట్, సేమ్ లేఅవుట్. ఇక్కడ మనకు కనిపించే ఈ పేజ్ లేఅవుట్ కాకుండా మనం ఇచ్చిన పేజ్ లేఅవుట్ అండి. ఇక్కడ చూడండి, పేజ్ లేఅవుట్లో చూపిస్తున్నాను. నేను ఎందుకు ఇది రిఫ్రెష్ చేస్తూ ఉన్నా అంటే, పేజ్ లేఅవుట్స్లో మనకి ఏవైతే ఇక్కడ నేషనల్ స్టూడెంట్ అని ఉందో, నేను నేషనల్ స్టూడెంట్ అనే పేజ్ పైన టిక్ చేస్తే మీకు ఇలా రావాలి పేజ్. ఏవి? ఈ ఫీల్డ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలండి. కానీ యాక్చువల్గా మనకి ఈ ఫీల్డ్స్ డిస్ప్లే అవ్వట్లేదు. ఏమవుతున్నాయి అంటే, ఇక్కడ మీరు నేషనల్ స్టూడెంట్ కొడితే స్టూడెంట్ నేము, ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్, ఇవే వస్తున్నాయి. సో కానీ యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లేఅవుట్ ఈ లేఅవుట్ రావాలి నాకు. ఏంటి? ఈ ఫీ డీటెయిల్స్ కానీ ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్గా రావాలి అనేది నేను ఇచ్చిన పేజ్ లేఅవుట్. కానీ ఈ పేజ్ లేఅవుట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లా. ఇక్కడ ఓన్లీ యాజ్ యూజువల్ ఏదైతే ఓల్డ్ లేఅవుట్ ఉందో ఆ ఓల్డ్ లేఅవుటే కనిపిస్తుంది. సో దానికి నేను ట్రై చేస్తున్నా. మేబీ ఇది రీఫ్రెష్ చేస్తే వస్తుందేమో. సో ఈరోజు సెషన్ ఇంతవరకు ఆపేస్తున్నా అండి.